మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనము. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనల్ని దర్శిస్తున్నాడు. మనల్ని దేవుడు తప్పిస్తున్నాడు. మనల్ని దేవుడు రక్షిస్తాడు. మనల్ని దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న బాధలు, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థనే మనకు ఆయుధమైనది. ప్రార్థనే మనకు బలమైనది. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతిదినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. మనల్ని దేవుడు నడిపిస్తాడు. మనకు తోడుగా ఉంటాడు. మనకు సహాయం చేస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు. దేవుని మాటలో ఎంతో బలం ఉంది. దేవుని మాటలో ఎంతో శక్తి ఉంది. దేవుని మాటలో ఎంతో జీవం ఉంది. ఆ మాటను మనం నమ్మినట్లయితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు. అయా బంధకాలను తాను విడిపించేవాడు నానికి స్తోత్రాలు ప్రభా. నాయన అయా నీకు వందనాలు. అయ్యా విడిపించేవాడు, రక్షించేవాడు, తను తప్పించేవాడు నాయన. మాకు క్షేమాన్ని దయచేవాడు నాయన. తను మాకు విజయాన్ని ఇచ్చేవాడు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి మాకు సహాయం చేయవాడు తండ్రి, నీకు వందనాలు. అయా మాకు తోడుగా నడిపించేవాడు నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తందేవా. అయా నీకు వందనాలు ప్రభా. కట్లను తెంపువాడు ప్రభా. అయా నీకు స్తోత్రాలు నాయన. బంధకాలను విడిపించేవాడు నానికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా మిమ్మల్ని దర్శిస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. అయా మా జీవితాలలో మేలు చేస్తున్న దేవుడు ప్రభా, నీకు వందనాలు నాయన. అయా నీ మాటలు ఎంతో బలం ఉందయ్యా, శక్తి ఉంది ప్రభా. అయా జీవం ఉందయ్యా, ప్రభావం ఉన్నది తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి ప్రార్థన జీవితాన్ని తనకు దయచేయని ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా మా దేశానికి అనుకరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా బంధకాల్లో ఉన్న వారిని విడిపించిన ఆయనకి స్తోత్రాలు ప్రభా నాయన. అయా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రికి స్తోత్రాలు నాయన. తను ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు తండ్రి. వారికున్న బాధ సమస్యలు తొలగించిన ఆయనకి స్తోత్రాలు ప్రభు నాయన. తండ్రి నీకు వందనాలు. ప్రతి బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. తండ్రి వరకు నప్పులు తెచ్చి ఆశ్రమించి దీవించిన ఆయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మాయం పొందమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయడం దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.